గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం గ్రామ శివారు జంగారెడ్డిగూడెం రోడ్డులోని రోటరీ కల్పవృక్ష వృద్ధాశ్రమంలో వృద్ధులకు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మొడియం సూర్యచంద్రరావు భోజన సదుపాయం కల్పించారు. వృద్ధులకు తానే స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నాడు వృద్ధులకు భోజన వసతి కల్పించడం తనకు సంతృప్తి కలుగజేసిందన్నారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నానని, పోలవరం నియోజకవర్గ శాసనసభ సీటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లోకేష్ ను ఇటీవల కలిసినట్లు ఆయన తెలిపారు. అధిష్టానం అవకాశం ఇస్తే పోలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికై నియోజకవర్గ ప్రజలకు మంచి పరిపాలన అందజేస్తానని ఆయన తెలిపారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఆయనకు దీవెనలు అందజేశారు. ఆయన చేస్తున్న పలు సేవలను నెమరు వేసుకుంటూ సూర్యచంద్రరావును అభినందించారు. మన ఈ కల్పవృక్ష వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వారిని వారి కుటుంబాలను కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు వెడబెడ కార్యక్రమాలని మరీ ప్రార్థిస్తున్నాం. మంచి ఆలోచన, వృద్ధులకు భోజనం పెట్టాలనేది కూడా మంచి కార్యక్రమం. అలాగే సంఘసేవలో పాల్గొండి అభివృద్ధి అవ్వాలని మరీ కోరుపాదిస్తున్నాం. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం రక్షాంచ మాతాత పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాంశ భక్తాస సదేశ్వ భవనత్రయం. అన్నదాత 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 వసుదాత. ఓం సహనావత్తు సహనౌ వనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నామదీతమస్తు మా విద్యసామహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్మూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మరి అలాగే భక్తులు సూర్యచంద్రరావు గారు ఆయన మరి ఏవైతే ఆ మనోసంకల్పం అభివృద్ధి అవ్వాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళ కాశీ రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేసినందుకు మా వృద్ధులందరి తరపున కూడా ఆయన్ని అభినందిస్తున్నాం.